1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్వర్ణకారుల అసోసియేషన్ లీడర్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. సార్, మనం 18 క్యారెట్స్, 22 క్యారెట్లు, 24 క్యారెట్స్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోని భాగంగా 14 క్యారెట్స్ గోల్డ్ గురించి మాట్లాడారు చాలా వీడియోలో. ఒకసారి నాకేంటంటే 14 క్యారెట్స్ గోల్డ్లో కనుక మనము చైన్ మెల్లో వేసుకునే చైన్ కొనుక్కోవడం మంచిదని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ చూసాను నేను. మామూలుగా 22 క్యారెట్స్లో ఉంగరాలు, చెవిదిద్దులు కొనుక్కోవచ్చు, కానీ చైన్ మాత్రం 14 క్యారెట్స్లో తీసుకుంటే మంచి డిజైన్స్ వస్తాయి. ఎలా కావాలంటే అలా ఒబ్బులు తిరుగుతూ ఉంటుంది, ఆ డిజైన్ కూడా బాగుంటుంది, బట్ బంగారం క్వాలిటీ మాత్రం తక్కువ ఉంటుంది అందులో అని చెప్పి ఒక ఆర్టికల్ చూసాను సార్. మిమ్మల్ని అడిగితే 14 క్యారెట్స్లో మనం చైన్ కొనుక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఎగ్జాంపుల్ కూడా నాకు, ఒక ఇన్ని గ్రామ్స్లో 14 క్యారెట్స్ గొలుసు కొనుక్కుంటే ఎంత అవుతుంది? ఆ జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ అంటే ఒకసారి వివరంగా. 22 క్యారెట్ అయినా, 18 క్యారెట్ అయినా, 14 క్యారెట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆ క్యారెట్స్ ఒక రేటు అంతే ఉంటుంది. అంటే ఎన్ని క్యారెట్స్ ఉంటే, ఒకవేళ 14 క్యారెట్లో 55% గోల్డ్ ఉందనుకోండి, దే హ్యావ్ టు ఛార్జ్ 55% రేటే. మీకు మేకింగ్ ఛార్జెస్ అడిషనల్గా అడగవచ్చు, ఎందుకంటే దీంట్లో కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది వస్తువు తయారు చేయడంలో. మీకు మేకింగ్ ఛార్జ్ ఎక్కువ అడగవచ్చు, వేస్టేజ్ మాత్రం అదే 6%, 8% క్లెయిమ్ చేయాలి. ఇందులో ఏమీ కస్టమర్కు అర్థం కాకపోవడం అంటూ ఏముండదు. పర్సంటేజ్ 14 క్యారెట్ ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఉంటుందని ముందు మాత్రం తెలుసుకోవాలి. ఎంత గోల్డ్ ఉంటుంది అట్లా అంటే 50% గోల్డ్ ఉంటుంది 14 క్యారెట్స్ లో. 50 to 55. ఇంకేం మిక్స్ చేస్తారు సార్ అందులో? సిల్వర్ కాపర్. రెండు మెటల్స్ కలిపితే కొంచెం అది కూడా yellowish గా వస్తుంది 14 క్యారెట్స్. కానీ ఈ బంగారంతో కలిపినప్పుడు గట్టితనం ఎక్కువైంది, చాలా హార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ కడియాలంటివి యాడ్ చేసామంటే ఎవరికైనా కట్టు అంతే. 14 క్యారెట్స్ కడియంతో కొడితే కట్టు కాపర్ సిల్వర్ మిక్స్ స్టీల్ లాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దీంతో ఏ డైమండ్స్ చేసినా కానీ గట్టిగా ఉంటుంది. అలాగే ఈ మధ్య మహిళలు సన్నటి గొలుసులు వేసుకొని కాలేజ్కు స్కూల్స్ ఒక్క గొలుసే వేస్తారు. అది 14 క్యారెట్ ఉండడం వల్ల చాలా సేఫ్టీ. పట్టి గుంజితే రాదు, తెగదు కూడా, తాగదు. కాకపోతే మనకే ఏమైనా స్కార్ రావచ్చు, వాడి చేతికి మాత్రం గోల్డ్ పోదు. దొంగల బారిన పడకుండా ఉండాలంటే 14 క్యారెట్ బంగారం. 14 క్యారెట్ బంగారం చిన్నపిల్లలకు స్కూలు, కాలేజెస్ గోయింగ్కు కొంచెం ప్రిఫరెన్స్గా వాళ్లకు ఏది మెడలో లేకుండా పంపకుండా అట్లా 14 క్యారెట్ గోల్డ్. మీకు 1,50,000 ఉన్నప్పుడు 75,000లో వస్తువు వచ్చేస్తుంది కదా. ఏది 10 తులాస్ చైన్ వస్తుంది, చైన్ వస్తుంది. అందులో 50% గోల్డ్ ఉంటుంది, మిగతావి సిల్వర్, కాపర్కు పెద్ద రేట్ ఉండదు. మేకింగ్ ఛార్జెస్ అంటారు అడిషనల్గా 2-3% ఎక్స్ట్రా తీసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. మీరు 18 క్యారెట్లు డైమండ్ ఫిట్టింగ్ దాని వల్ల స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు కదా. అవును. మరి 14 క్యారెట్స్ లో కూడా డైమండ్స్ ఉంటాయా? 100% పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఎందుకంటే ఆ వస్తువు కొంచెం డామినేట్ మెటీరియల్స్ సిల్వర్, కాపర్ దాని మీద డామినేట్ చేస్తాయని భయానికి 18 క్యారెట్, 20 క్యారెట్ చేస్తాయి. ప్యూరిటీ తగ్గే కొద్దీ స్ట్రాంగ్నెస్ ఎక్కువ అవుతుంది, బట్ కలర్ కూడా కొద్దిగా చేంజ్. 22 క్యారెట్స్ కి 14 క్యారెట్స్ కి లిటిల్ బిట్ చేంజ్ వస్తుంది. ఇది కూడా ఎల్లోయిష్ ఉంటుంది కదా సార్, లైట్ కూడా. మనము కాపర్ పర్సెంటేజ్ తక్కువ కలిపి సిల్వర్ కలిపితే yellowish ఉంటుంది. ఒకవేళ కాపర్ డామినేట్ చేస్తే, కాపర్ 50% కాపరే ఉందంటే రెడ్డిష్ గానే వచ్చేస్తుంది. మనం ఇంకా ఈ రోజ్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే సార్, రోజ్ గోల్డ్ ఏంటి సార్ అసలు? దాంట్లో ప్యూరిటీ ఎలా ఉంటుంది? దాది కూడా సేమ్ సిల్వర్ గోల్డ్ ఫార్ములా అనేది. అందులో గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంటుంది? మనం డామినేట్ చేస్తున్న మెటీరియల్ గోల్డ్ తక్కువ ఉంటే, సిల్వర్ ఎక్కువ ఉంటే పర్సంటేజ్ ఉంటుంది. మనం టెస్ట్ ఇవాళ రేపు టెస్టింగ్ మెథడ్స్ కరెక్ట్. ఊరికే ఓవరాల్ గా చెప్పడం కంటే ఆ రోజ్ గోల్డ్ లో ఎంత గోల్డ్ ఉందని మనమే టెస్ట్ చేస్తాం. కానీ రోజ్ గోల్డ్ లో 2-3 గ్రాములే గోల్డ్ ఉంటుందని నాకు తెలుసు. రోజ్ గోల్డ్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది? 100% ఉంటుంది, స్ట్రాంగ్నెస్ కూడా. అందులో కాపర్ ఉండదు, సిల్వరే, ఓన్లీ ప్యూర్ సిల్వర్ లో గోల్డ్ మిక్స్ చేస్తారు. ఇది నార్త్ ఇండియాలో, బాంబేలో ఎక్కువ సిల్వర్ ప్రిఫర్ చేస్తారు, సౌత్ ఇండియాలో కాపర్ ప్రిఫర్ చేస్తారు. చాలా మందికి అవగాహన లేదు. మనం అనుకున్నట్టుగానే 18 క్యారెట్లు ఈ మధ్య కాలంలో 18 క్యారెట్లు రావడం చూస్తున్నాం. ఇంకా 14, ఇంకా 9 క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చిందని ఆ మధ్యన కొన్ని వార్తలు వచ్చాయి సార్. ఇంకా అది మనకి మార్కెట్లో రాలేదు నాకు తెలిసి, డిజిటల్ గా కూడా లేనట్టుంది. మరి 9 క్యారెట్స్ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ ఇన్ కేస్ అది కూడా ఆర్నమెంట్స్ వచ్చేస్తే మరి 9 క్యారెట్స్ గోల్డ్ కానీ, 14 క్యారెట్స్ గోల్డ్ కానీ
జనాలు అంటే కొనుక్కోవచ్చా అంటే 9 క్యారెట్ అంటే 1/3 గోల్డ్, 2/3 సిల్వర్ కాపర్. ఏది డామినెంట్ మెటీరియల్ అయిపోయింది? ఆ 2 మెటల్స్ సిల్వర్ కాపర్ అయింది. సిల్వర్ కాపర్ కాబట్టి మీకు గోల్డ్కు వాల్యూ ఉండదు అది. ఉండదు. ఈవెన్ 14 క్యారెట్ కూడా అలాంటి ప్రాబ్లమే. కాకపోతే మన పిల్లల సేఫ్టీ గురించి ఎస్ మనము 14 క్యారెట్ వేసుకుంటే మంచిది. 18 క్యారెట్ 20 క్యారెట్ వస్తువులే సేఫ్. సేఫ్. కాకపోతే మనకు పిల్లల గురించి 14 క్యారెట్స్ అంటే నాకు తెలిసి బడ్జెట్ ఏమో, బడ్జెట్ బడ్జెట్ తక్కువ ఉంది, Budget. ఐటమ్ కావాలి అనుకున్నప్పుడు 14 క్యారెట్స్. 14 క్యారెట్ ఇంకా 14 క్యారెట్స్ లో మీకు డైమండ్ జ్యువెలరీకి వెళ్తే ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటాయేమో కదా సార్? 100% strong. డైమండ్ జ్యువెలరీకి వెళ్తే. డైమండ్ సో మనం 14 క్యారెట్స్ లో వెళ్ళాలంటే మాక్సిమం డైమండ్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తే మంచిదేమో. చాలా మటుకు. అయితే స్కూల్ గోయింగ్, ఆ, కాలేజ్ గోయింగ్ గురించి మాత్రం చైన్స్ లాంటివి, yes. ఒక రింగ్ అయినా, ప్లెయిన్ రింగ్స్ అయినా, లేకపోతే గాజులైనా ఇలాంటివి 14 క్యారెట్స్ వేసుకొని అమ్మాయి కాలేజ్ స్కూల్ పోతే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సార్ వెన్ ఎవర్ కమింగ్ టు మీ దగ్గరికి గోల్డ్ స్మిత్ దగ్గర కనుక వచ్చామనుకోండి, మీరు కూడా 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్లు, 14 క్యారెట్ కూడా చేస్తారా? అన్ని చేస్తారు. మీకు షోరూమ్ లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర 50%, వాళ్ళు 10% వేస్తే మేము 5% 5% వేస్తారు. కాకపోతే ఖచ్చితంగా స్టోర్ కి మీకు డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళైనా హాల్ మార్కే, మేమైనా హాల్ హాల్ మార్క్. మీ దగ్గర ఇంకా టెస్టింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మేము వచ్చి మీ దగ్గర షూట్ చేసాం కూడా. అందరికి అవైలబుల్ ఉంటాయి ఆ మిషన్లు. పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ వాళ్ళకు అదే అక్కడికి రావాలా, మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఎస్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.